అతిక్రమాలు చేసేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. నా ప్రియ దేవుని బిడ్డ గమనించు, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. శిక్షను అంగీకరించేవాడు కుమారులు, శిక్షను వ్యతిరేకించేవారు దుర్బీజులని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని మాట విను. శిక్షను అంగీకరించేవారు, శిక్షకు లోబడేవారు జ్ఞానవంతులు అవుతారు. శిక్షకు లోబడని వల్లని వాడు తన ప్రాణమును తృణీకరించి వాడని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ప్రాణాన్ని తృణీకరిస్తే నీలో నిర్జీవము, నీవు మృతిగా ఉండటం వల్ల ఉపయోగం లేదు. యెహోవా శిక్షను ప్రేమించు, యెహోవా శిక్షను గద్దింపును ప్రేమించు, ఆయన శిక్షకు లోబడు. దేవుని యొక్క జీవం, నిత్య జీవం, దేవుని యందు భయభక్తులు, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ప్రభువా నీ కార్యం జరిగించమని ప్రార్థన చేయి. నా ప్రభువా నీ కార్యం జరిగించమని, ప్రభువా నన్ను దీవించమని. నేను నీకు లోబడతా ప్రభా, నీ శిక్ష నేను అంగీకరిస్తా ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతా ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నన్ను నా ప్రభువా వాక్యం సెలవుస్తుంది, యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణమునకు అప్పగించలేదని. నాయనా నన్ను మరణముకు అప్పగించుకు, నన్ను నా చేయి విడవకు ప్రభా. అయ్యా నన్ను గద్దించుము, బుద్ధి చెప్పు. నీ బిడ్డగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నన్ను బలపరచుము, బ్రతికించుము, నీ సాక్షిగా నన్ను నడిపించుమని ప్రభువుని అడుగు. దేవుడిని బలపరిచి బ్రతికించి వాక్యానుసారంగా నేను దిద్ది దేవుని రాజ్యానికి వారసుడుగా, దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను గద్దించి శిక్షించి తన రాజ్య వారసునిగా, తన బిడ్డలుగా నిన్ను చేసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.